మున్సిపల్ కార్పొరేషన్ భాగ్యనగరానికి సంబంధించిన విస్తరణ క్రమంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పట్టణీకరణ నగరీకరణ పెరుగుతున్నటువంటి క్రమంలో నగరం చుట్టూ ఉన్నటువంటి ఆల్మోస్ట్ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన మున్సిపాలిటీలు అవి మొత్తం కూడా జీహెచ్ఎంసీలో విలీనమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సమయంలో ఈ రోజు జరిగినటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో విపక్షాలన్నీ కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. ఆల్రెడీ జీహెచ్ఎంసీలో విలీనం చేసినటువంటి గ్రామాలు మున్సిపాలిటీల పరిస్థితి అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నాయి అనేటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే జీహెచ్ఎంసీలో విలీనం ద్వారా కార్పొరేటర్ల ఎన్నిక ద్వారా మొత్తం మీద ఆ ప్రాంతం అభివృద్ధి సాధ్యం అవుతుందా అవ్వదా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంటే నగరంలో విలీనం ద్వారా అభివృద్ధి అవుతుంది అనేటువంటి నానుడి ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు నగరంలో విలీనం ద్వారా అభివృద్ధికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందా అనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పల లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బండి దీక్షిత్ గారు, బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా నిరంజన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఉప్పల లక్ష్మణ్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఎలా చూడాలంటారు? ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం మాత్రం వాడివేడిగా సాగినటువంటి పరిస్థితి కనబడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఎస్ లక్ష్మణ్ గారు. నన్ను అడిగారా? ఎస్ ఎస్ లక్ష్మణ్ గారు చెప్పండి. కారణాలు ఏవైనా ఇంత పెద్ద విస్తృత స్థాయిలో మున్సిపాలిటీలను విలీనం చేసి డివిజన్ల సంఖ్యను పెంచటం అన్నది ఈ నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది? ఉన్న వాటిని నిర్వహించటంలో మనం చూస్తున్నాం కదా, నగరంలో చిన్న వర్షం పడినా కూడా రోడ్ల మీద నీళ్లు ఉండటం, అసలు మురికివాడలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటము, మంచినీళ్ళు రోజు మార్చి రోజు రావటం, సక్రమంగా చెత్తను ఊడ్చకపోవటం, ఇవన్నీ నగరంలో అందరూ రోజు చూస్తున్న అంశం. ఉన్న సిబ్బంది, ఉన్న అధికారులు తక్కువ ఉన్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. మరి ఇంతగా విస్తృతంగా పరిచినప్పుడు ఏంటంటే మళ్ళీ అందరిని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. తర్వాత నిర్వహణ, ఇప్పుడు అండర్ డ్రైనేజీ సిస్టమ్ అనేది ఆ ఎక్స్టెండెడ్ మున్సిపాలిటీలకు లేదు, మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని. తర్వాత డ్రింకింగ్ వాటర్ పెట్టి మెరుగుపరచాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మరి బడ్జెట్ ఏంటి, వాటి రెవెన్యూ ఎంత వస్తుంది, మరి వీటి వల్ల రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారా, నిజంగా హైదరాబాద్ విస్తరించి అభివృద్ధి సాధిస్తున్నారా అన్నది కూడా బీజేపీ అయితే ఓపెన్ గా చెప్తున్నది. మీరు ఇలా సంఖ్యను పెంచి, కార్పొరేట్ డివిజన్ల సంఖ్యను పెంచి మీరు ఏమైనా ఎంఐఎంకు మేలు చేస్తున్నారా, నిజంగా అభివృద్ధి కోసం ఇవన్నీ జరుగుతున్నాయా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా పెద్ద గొడవలు అయ్యాయి, బయట వచ్చి ధర్నాలు చేశారు. అది అన్నిటికీ మించి అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాటిని విమర్శిస్తున్నారు. ఆ డివిజన్స్ సరిగా లేవని. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటే ఏదో మాట్లాడి అనుకోవచ్చు. తనం నాగేంద్ర చాలా ఘాటుగా విమర్శ చేశాడు. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కదా. ఈ ప్రభుత్వంగా బీఆర్ఎస్ విమర్శిస్తున్నది, బీజేపీ విమర్శిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మరి కోర్టుకు ఇవాళ వెళ్ళింది. కోర్టులో విచారణ జరిగింది, చూసాం. కోర్టు ప్రశ్నించింది, ఏంటి మరి ఎన్ని మీకు అభ్యంతరాలు వచ్చాయి చెప్పారు. అభ్యంతరాలు వచ్చిన వాటి వివరాలు కూడా చెప్పారు కోర్టులో. చెప్పినప్పుడు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించి తర్వాతనే మీరు ఈ డివిజన్లను ఇంప్లిమెంట్ చేయాలి అని కోర్టు అన్నప్పుడు దానికి అంగీకరించారు. మరి సమయం తీసుకుంటారా, మరి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మళ్ళీ మాట్లాడతారా? అలాగే డివిజన్లలో ఈ ఏరియాలను డివైడ్ చేసినప్పుడు కొన్ని వీధులు డివైడ్ చేయటంలో కూడా అనేక లోపాలు ఉన్నాయి అని చెప్పి ఉన్న వాటిని అటు ఇటు మార్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోతుంది అంటే
ఈ అన్నిటికీ శాసనసభ పార్లమెంటు పరిధిలో కూడా ఉంటాయి. ఉన్నప్పుడు శాసనసభ్యులు ఏంటంటే వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక డివిజను సబ్ డివిజన్ లేకపోతే కొన్ని వీధులను ఇంకొక డివిజన్లోకి తీసుకెళ్లారనుకోండి, అక్కడ ఇబ్బంది వస్తుంది, పరిపాలన విషయంలో ఇబ్బంది వస్తుంది, వాళ్ళ కంట్రోల్లో ఉండరు, అటువైపు ఉంటారు. అందువలన మరి ఇవన్నీ సాంకేతిక పరంగా సరిగా చేయలేదు అని ఇప్పుడు ఇవాళ మేయర్ కూడా నేను మాట్లాడుతూ ఉంటే మీటింగ్లో, అంటే కార్పొరేషన్ మీటింగ్లో అధికారులు రూపొందించారు, ఇవన్నీ సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె కూడా చెప్తుంది. అందువల్ల చూడాలి మరి ఏం చేస్తారు వీళ్ళు, ఏ విధంగా సవరిస్తారు, ఏ విధంగా అన్ని రాజకీయ పార్టీలని అంటే సంతృప్తి పరచడం అని కాదు కదా, ఇక్కడ ప్రాక్టికల్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి దూరంగా ఎలా డివిజన్ చేస్తారు. మరి కోర్టు ఏమో మీరు అవి చేస్తారంటే చేస్తామని హామీ ఇచ్చి వచ్చారు. మరి మళ్ళీ ఫర్దర్ కోర్టు ఏం చెప్తుందో కూడా తెలియదు. గారు చాలా వరకు ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, డీలిమిటేషన్ అంటే కొంతవరకు వ్యతిరేకత ప్రతిపక్షాల నుంచి రావడం సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కూడా వ్యతిరేకత రావడం, అభ్యంతరాలు రావడం జరిగింది. ఎందుకు ప్రధాన కారణం ఏంటంటారు? ఏకపక్ష నిర్ణయాలు అనుకోవాలా, లేకపోతే మేయర్ చెప్పినట్లుగా కేవలం అధికారులు మాత్రమే దీన్ని నిర్ణయించారనుకోవాలా? ఇప్పుడు అంటే మనం పరిశీలిస్తుంటే అధికారులే ఫస్ట్ ఏంటి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి, అంటే ఒక ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది అని తయారు చేసి ప్రజాభిప్రాయాన్ని కోరారు, దాన్ని పబ్లిక్ వదిలేరు. అలా అధికారులు రూపొందించేటప్పుడే మరి వాళ్ళు సీరియస్ గా రూపొందించారా, ఏమన్నా రాజకీయంగా ఒత్తిళ్ళు ఉండి అలా చేశారా మనకు తెలియదు. ఎందుకంటే ఇంటర్నల్ గా అలా కాదు, ఇలా చేయండి ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అధికార పార్టీకి. మరి అలా చేశారా, లేకుంటే వాళ్ళే అధికారులు కూర్చొని ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళ ఊహకు తగినట్టుగా వాళ్ళ ఆలోచనకు తగినట్టుగా చేశారా? ఇప్పుడు ఆమె అయితే మేయర్ గారు అధికారులే నిర్ణయించి అలా చేశారని అంటున్నది. మరి అలా చేసి ఉంటే చేయకుండా ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉండి చేసి ఉంటే అధికార పార్టీ వాళ్ళు ఎందుకు వాళ్ళు విమర్శిస్తారు? వాళ్ళకు అనుకూలంగా జరిగి ఉంటే వాళ్ళు విమర్శ చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళే విమర్శిస్తున్నారు అంటే ఖచ్చితంగా అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారని దాని అర్థం. మరి అలా చేసినప్పుడు దాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి షార్ట్ పీరియడ్లో అవుతుందా కాదా? ఇప్పుడు ఎన్నికలు రావచ్చా, ఎన్నికలు నిర్వహించాలి, మరి వీటిని కలుపుకొని నిర్వహిస్తారా, మళ్ళీ కోర్టు ఏం చెప్తుందో మళ్ళీ లేకుండా పాత సిస్టమ్ అంటే పాత డివిజన్ల మేరకే ఎన్నికలు జరుగుతాయా అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వర్షం తీసుకుందాం. లక్ష్మణ్ గారు, నిరంజన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నిరంజన్ గారు, ఏ ప్రాతిపదికన డివిజన్లు తీసుకోవడం జరిగింది? జనాభా ప్రాతిపదికన తీసుకున్నారా, భౌగోళికమైనటువంటి పరిధి ప్రాతిపదికన తీసుకున్నారా, ఏ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని పూర్తి స్థాయిలో వనరుల లభ్యతను కూడా ఆధారంగా తీసుకొని చేశారా? ఎందుకు ఇన్ని అభ్యంతరాలు వచ్చినాయి? మీ స్వంత పార్టీ నుంచి కూడా అభ్యంతరం రావడం జరిగింది, దాని మీద ఏమంటారు? ఇక్కడ ఏ పార్టీతోన సంబంధం లేకుండా ముఖ్యంగా మెగా టీవీ ఛానల్ అందరికి, ప్రేక్షకులకు, అదే విధంగా ఉండే ప్యానల్లో ఉండే పెద్దలకు అందరికీ నమస్కారం, యాంకర్ గారికి నమస్కారం. ఇక్కడ ఈరోజు డీలిమిటేషన్ గురించి మన జిహెచ్ఎంసీలో జరుగుతున్న విధానాలను కొందరు వ్యతిరేకిస్తున్నారు, వాస్తవాలు చెప్పాలి. కానీ వ్యతిరేకించడం అనేది కన్నా ముందు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే నిరంజన్ గారు, అంటే ఆల్మోస్ట్ ఏ ప్రాతిపదికన అనేటువంటి అంశంతో పాటుగా ఈ డీలిమిటేషన్ చేయడం వల్ల ఒక సాధారణమైనటువంటి పౌరుడి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే జీహెచ్ఎంసీలో వెళ్ళి కలవడం వల్ల మాకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, మా ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందా, లేకపోతే మా డివిజన్లో కొంతవరకు డెవలప్మెంట్ కింద రోడ్లు వస్తాయా, డ్రైనేజ్ సిస్టమ్ వస్తుందా, ఇలాంటి దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా. కానీ రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరాలు చెప్తున్నాయి కదా. అవును. అయితే ఇక్కడ డీలిమిటేషన్ అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అభివృద్ధి కోసం జరుగుతున్న విధానంలో ఒకటి. అదే విధంగా గత 20 ఏళ్ల నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కొక్క డివిజన్ తీసుకుంటే 50,000 నుంచి 70,000 మంది కూడా ఉన్న పరిస్థితి అయింది. ఇక్కడ జనాభా ప్రతిపాదిక మొదటిగా ఓకే,
ఎస్ నిరంజన్ గారు, మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకొని వస్తాను. ఎస్ బండి దీక్షిత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. దీక్షిత్ గారు, ఎలా చూడాలంటారు? మొత్తం మీద డీలిమిటేషన్ మీద మీ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది, కానీ స్వతహాగా కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కూడా అభ్యంతరం రావడమే కొంత విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మీద బీజేపీ సంతృప్తిగా ఉందా? డీలిమిటేషన్ ప్రక్రియ మీద బీజేపీ సంతృప్తిగా లేదండి. బీజేపీ కాదు, బీజేపీ ఎందుకు సంతృప్తిగా లేదంటే ప్రజలు సంతృప్తిగా లేరు. మేము ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గౌరవిస్తాం, కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య ఏమైపోయిందంటే చాలా సంవత్సరాల నుంచి అధికారం లేకోకుండా ఉన్నారు కదా, రాక అధికారంలోకి వచ్చేసరికి ఏడబోతుందో అనే భయం. అందుకే ఇష్టం లేకపోయినా పాపం వాళ్ళ నాయకులందరూ కలిసి కష్టం మీద రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి ఎప్పుడు గుంజుదామా అని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్లో ఈ రకమైనటువంటి భిన్న వైఖరి కనపడతా ఉన్నది. తర్వాత డీలిమిటైజేషను ఈ కాంగ్రెస్ అనేవి రెండు ఒక కాంగ్రెస్ యొక్క ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటిది అనమాట. ఇది ఇక డీలిమిటేషన్ వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ దాన్ని నేను ఎట్లు ఉపయోగించుకోవచ్చు, ప్రజలకు ఎట్లు ఉపయోగపడుతుందని కాదు, నేను ఎట్లు ఉపయోగించుకోవచ్చు, దీని నుంచి నేను ఇంకొక 10 సంవత్సరాలు ఇంకొక 20 సంవత్సరాలు నేను ఎట్లా రాజ్యం వేయవచ్చు అనేది తప్ప ప్రజల ఉపయోగము, ప్రజల అభిలాష, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు మేము పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు లేదు, ఈ రోజు కొత్తగా రాదు. తర్వాత ఇంతకుముందు చేసినప్పుడు కూడా మీరు చూడండి, ఓల్డ్ సిటీలో ఇప్పుడు మనకు ఈ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీకి వచ్చినాం అనుకున్నాం, ఉదాహరణకు చెప్తున్నాను నేను. దాంట్లో 11 డివిజన్లు ఉండే, ఒక్కొక్క డివిజన్లో కూడా ఇంతకుముందు 8 ఉండే. అయితే దాంట్లో కూడా మీరు చూసినట్లయితే ఒక్కొక్క డివిజన్కి 50,000, 40,000, 30,000 ఈ రకంగా వేలల్లో ఎక్కువ సంఖ్య. అంతకుముందు కర్మంగ డివిజన్ ఉన్నప్పుడు అయితే మా దగ్గర దగ్గర 60-70 మంది ఓటర్లు ఉంటుంది. మరి ఇక్కడ పాత బస్తీకి వచ్చేసరికి 10,000 మంది ఓటర్లకే ఒక కార్పొరేటర్. అంటే ఎక్కువ మంది మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక ప్రత్యేకంగా చెప్పినానంటే ఎక్కువ మంది ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళను కౌన్సిల్లో చూడాలనేటువంటి ఆనందం వాళ్ళ కళ్ళల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాంగ్రెస్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పార్టీలో పనిచేసేటువంటి అనేక మందికి అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకుంటలేదు. ఎందుకంటే అయ్యా, నువ్వు అధికారంలోకి రావడం కోసం ఈ రకమైనటువంటి వ్యవహారం చేయడం, మేము ఇన్ని సంవత్సరాలుగా ఈ డివిజన్ ఇట్లే ఉంటుంది కదా అని మేము పని చేసుకుంటూ వచ్చినాము, దీన్ని నువ్వు మార్చేసి ఇంకో రకంగా చేసినావు. ఇప్పుడు నేను అటు పోవాలన్నా ఇటు రావాలన్నా, ఇప్పుడు నేనున్న డివిజన్ నువ్వు జనరల్ చేస్తావా, బీసీ చేస్తావా అని, లేకపోతే ఇంకొక డివిజన్ ఇంకొక రకమైన రిజర్వేషన్ తీసుకొస్తామని వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇది ఒక పూర్తి కన్ఫ్యూజన్ తోటి, అంటే ఇంకొకటి మితిమీరినటువంటి అహంకారం. నేను ముఖ్యమంత్రి నేను అయిన తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు పెట్టినప్పుడు నేను గల్లీ తిరిగి ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నాలు చేసినాను, నేను ముస్లిం బంధువుగా చూసినాను, నాకంటే ముస్లింలకు ఎక్కువ శాతం ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరని ఆయన రుజువు చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తద్వారానే నేను జూబ్లీహిల్స్ ఎలక్షన్లు గెలిచిన అనేటువంటి భ్రాంతిలో ఆయన ఉన్నాడు. దాంతోపాటు ఇప్పుడు ఎట్లయినా అధికార పార్టీ ఉన్నారు, ఏ రకంగా అధికార పార్టీలు ఉన్నారు వాళ్ళ శక్తి యుక్తులను వాడి ఈ పంచాయతీ ఎలక్షన్లు ఎట్లా గెలుస్తారనేది మనం కొత్తగా ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినాయంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయంటే ఆ అధికార పార్టీలు ఎవరున్నారయ్యా వాళ్ళకే ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి భావన ఉంది. అది ఎందుకు వచ్చింది ఆ భావన అనేది కూడా మన అందరికీ తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లో ఇట్లనే కంటిన్యూ అవుతున్నప్పుడు హైదరాబాద్లో కూడా మనం గెలవాలి, గెలిస్తే నేను పోయి ఢిల్లీ పీఠం దగ్గరికి పోయి నేను చాలా గొప్ప పని చేసినాను, నేను ఇక్కడ పరిపాలనను నిలబెట్టుకున్నాను, దాంతోపాటు కొత్త ప్రదేశాలను కూడా గెలుచుకొచ్చినాను, నేను యుద్ధం చేస్తూ ఉన్నాను, నేను ఉన్న రాజ్యంలోనే ఇంకా ఎక్కడెక్కడైతే నాకు బలం లేదు అక్కడంతా కూడా నేను గెలుచుకొచ్చిన చూపించుకోవాలి, ఎవరో మెప్పు పొందాలనేటువంటి దాంతో ఇది చేస్తూ ఉన్నాడు. లాంగ్ టర్మ్లో ఇది ప్రజలకు బాధను తప్ప ఇంకేం మిగల్చదు, ప్రజలకు కష్టం తప్ప ఇంకేం మిగల్చదు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ఎంఐఎం కోసం మాత్రమే ఈ డీలిమిటేషన్ చేస్తున్నారనే వర్షన్ వినిపిస్తుంది. ఎందుకు అలాంటి ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఈ ఎంఐఎం తోటి దోస్తీ కోసం ఈయన చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు వాళ్ళకున్న దోస్తి బాగుండే కదా, మంచి ఫ్రెండ్షిప్ ఉండే. కిరణ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయన ఈ కాంగ్రెస్ మైండ్ సెట్ లో కూడా కొంచెం ఇంటెలెక్చువల్ పర్సన్ ఉండే ఆయన, కాబట్టి ఈ తప్పురా భయ్ నువ్వు మాట్లాడే తప్పు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి తీసుకొని లోపల వేసింది కదా. దాంతో మరి వీళ్ళ బ్రదర్స్ కు అలిగి కేసీఆర్ తోటి బాగా ఫ్రెండ్షిప్ పెట్టుకోరు కదా. ఈ మళ్ళీ మా ఫ్రెండ్స్ మా బ్రదర్స్ మా దగ్గర తీసుకొచ్చుకోవాలి, మేము కాదు కొట్టింది, మేము కాదు తిట్టింది, ఆయన పోయి బీజేపీలో చేరిండు, ఆయన అప్పటి నుంచి బీజేపీ కూడా ఏదో ఇక ముచ్చట్లు అవి ఇవి చెప్పుకోవడానికి కోసం ఇక వెన్నబూసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎంత చేసినా కూడా గుర్తుపెట్టుకోవాలి, పాపం ఆయన
వాళ్ళ షబీర్ అలీ గారు పాపం ఆయనంతా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లా, లాస్ట్ టైం ఎలక్షన్స్ లో అనుకుంటా పాత బస్తీకి పోతే దగ్గరుండి ఓవైసీ గారు దగ్గరుండి కొట్టిపించి ఆ ఏ రకంగా వ్యవహరించారు అనేది మనకు తెలియదా? ఇంత ఉండాలి. ఇంతైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదలుగుతుంది. ఆయన కూడా మైనారిటీ నాయకుడే కదా. ఈ రకంగా కొట్టిపిచ్చిర్రే అనేటువంటి బాధ కూడా లేదు. దగ్గరుండి రౌడీల్లా గూండాల్లా కొట్టిపిచ్చిర్రు ఆయనను. అయినా కూడా ఆయనతో దోస్తాని కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది తిరిగి మళ్ళీ ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారి వీపే వలుగుతుంది కానీ కొత్తగా ఆయనకి ఏమి కిరీటాలు ఏమి తెచ్చిపెట్టరు. ఆయన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీక్షిత్ గారు డిస్కషన్ చేద్దాం. నిరంజన్ గారు ఏమైనా చెప్తారా దీనికి సంబంధించి? ఎందుకంటే బీజేపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్ కి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా బండి దీక్షిత్ గారు కథ బాగా అల్లుతున్నాడు. ఏదో సాధారణంగా దోస్తులను మధ్య పెడతారు చూడు, అదే విధంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే బీజేపీలో కూడా ఇంత అవేర్నెస్ గా జనాన్ని మభ్య పెడుతున్నారు అనేది కూడా ఓకే. ఇప్పుడు మతం గురించి పోయింది ఈ మధ్య కాలంలో. ఇప్పుడు జనాలను డైవర్ట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నట్టున్నారు. దాంట్లో మొదటిగా దీక్షిత్ గారు కూడా బాగా మాట్లాడిండ్రు, ఓకే. కానీ ఇక్కడ వాస్తవాలకు వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి నడుస్తున్న ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడినాక మీరు మాట్లాడినాక దీక్షిత్ గారు ఓకే, మీరు వెరీ వెల్ బండి దీక్షిత్ గారు మీరు వెరీ వెల్ బాగా మాట్లాడగలుగుతున్నారు. కానీ వాస్తవాలను కూడా నేను కూడా చెప్పగలే. మీరు కూడా మీ వాయిస్ మీరు ఇచ్చారు, నేను నా వాయిస్ ని ఇవ్వాలి, ఇచ్చినాక మాట్లాడండి. ఓకే, అయితే ఇక్కడ వాస్తవాలను మనం మాట్లాడాలి. గత 25 ఏళ్ల నుంచి కూడా రాజేంద్ర పాత బస్తీ ఏరియాలో కానీ సరిగా లేకపోవడం అనేది కూడా ఒకటి. కేసీఆర్ గారు గత పాలనలో సరిగా డివిజన్లను కానీ సరిగా మేయర్లను కానీ కూడా ఆ జవహర్ నగర్ అని మేడ్చల్ దగ్గర పిజ్జాదిగూడను అసలు కాలనీలు ఒక 5 కాలనీలు ఉంటేనే 5 కాలనీలు ఉంటేనే దాన్ని డివిజన్ చేసి పడేసింది. అట్లాగే ఏది మేడ్చల్ దగ్గరలో కూడా అట్లాగే ఏది అప్పర్ జంక్షన్ నార్సింగ్ సైడ్ కూడా ఇట్లా కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఏదో చెప్తుంది ఆ ముస్లిం అని ఆ ఎంఐఎం అని. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ అభివృద్ధి కావడానికి డివిజన్లు కంపల్సరీ కావాల్సింది. అదేవిధంగా 20-25 ఏళ్ల నుంచి కూడా డివిజన్ల ప్రతిపాదిక అనేది అది జనాభా ప్రతిపాదికతో ముడిపడి ఉంటుంది అనేది కూడా కొద్దిగా అర్థం. ఇంకోటి ఏంటంటే జనాభా ప్రతిపాదకలో కూడా కొన్ని అవకతవకలు అయినా ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ ఒకటి ప్రతిపాదనలు అడిగినరు, దాన్ని చెప్పే విధానంలో వర్షన్ ఏంది, ఆ ఏరియాలో ఎంతమంది ఉన్నారు జనాభా, ఆ జనాభా ప్రతిపాదక ఒకటి, ఆ ఏరియా విస్తీర్ణంలో ఒకటి, ఇట్లా 4-5 సెక్టార్లు ఉంటాయి. కొంతవరకు జనాభా అభిప్రాయం కూడా నిరంజన్ గారు ఒక్క నిమిషం, జనాభా అభిప్రాయం కూడా కీలకమైనటువంటి పాత్ర కనిపిస్తుంది కదా. ఎలాగో అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించిన వర్షం తీసుకుంటాను. ఒకసారి నేను లక్ష్మణ్ గారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ వస్తాను. లక్ష్మణ్ గారు ఓవరాల్ గా మాత్రం స్థానికంగా ఉండేటువంటి జనాభా అంటే పన్నులు కట్టాలి, లేకపోతే వారి స్థానికంగా ఉండేటువంటి చిన్న బస్తీలు కానివ్వండి, స్లమ్ ఏరియాస్ కానివ్వండి, పెద్ద మున్సిపాలిటీలు కానివ్వండి, ఈ మొత్తం విలీనానికి ముందు ఎలాంటి భద్రతను భరోసాను ఆ ప్రాంతాలకు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రజలకు ఇప్పటికీ అసంతృప్తి ఉంది. నగరంలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయని, ప్రత్యేకించి పేదలు నివసించే బస్తీలలో మురికివాడలు అంటాం వాటిని, దారుణంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే మనం భయంకరమైన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా. సో వాటిని బాగుపరచాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇక్కడ నగరంలో ఉన్న జిహెచ్ఎంసి పరిధిలో జనాభా పరిధి పెరిగితే, జనాభా ఎప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది, బాగా పెరిగింది. పెరిగిన వాటికి అనుకూలంగా డివిజన్లను ఎక్కువ చేయటం అన్నది ఒక అంశము. అలా కాకుండా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను, గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి మళ్ళీ జిహెచ్ఎంసీలో కలపడం వేరు. ఉన్న పరిధిలోనే జనాభా పెరిగితే డివిజన్లను పెంచవచ్చు, జనాభా పెరిగారు డివిజన్లు పెంచవచ్చు, అది పెద్దగా డిఫరెన్స్ కనపడదు. జనాభా పెరిగింది, ఇదిగో ఒక వార్డులో ఇప్పుడు ఇందాక మన బీజేపీ మిత్రులు చెప్పినట్టు అదే ఓడిసి చేసరికి చేయడము,
అక్కడ వాళ్ళకి అనుకూలంగా డివిజన్లు పెంచడము ఇట్లా జరిగాయి అంటున్నారు కదా. అలాంటిది ఇది మొత్తం జేహెచ్ఎంసీలో ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. చట్టబద్ధంగానే వ్యవహరించాలి. ఇదంతా వదిలేసి ఉన్న పలంగా చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీలను, గ్రామ పంచాయతీలను కలిపేసుకొని ఒకటేసారి అతిపెద్ద 300 మంది ఈ ఆ, కార్పొరేటర్లతో మరి మేయర్ పరిపాలన, అడ్మినిస్ట్రేషను మరి ఎలా ఉంటుంది అన్నది మనకు మరి చాలా ఆ, ఆలోచించాల్సినటువంటి అంశం అది. సడన్ గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నది. సరే, మన కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టు లక్ష్మణ్ అభివృద్ధిలో గారు, భాగం అని ఆల్మోస్ట్ అనుకున్నప్పుడు ఎలా అభివృద్ధి రాష్ట్ర జరుగుతుంది? శాసనసభకి సంబంధించినటువంటి స్థానాల కంటే 3 ఈస్టులు ఎక్కువగా కనబడుతుంది. అంటే కొంతవరకు ప్రభావం కూడా ఈ రోజు ప్రధానంగా సమావేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి సరైనటువంటి సమయం కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ కూడా కనబడింది. అదే అందుకని ఎంత వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో కూడా వ్యతిరేకత కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ లోకల్ గా ఉన్న కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్లను, శాసనసభ్యులను ప్రజలు కూడా నిలదీస్తారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి నిలదీస్తారు కదా. ఇవన్నీ కూడా మరి ఎలా సర్దుబాటు చేసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు అభివృద్ధి కోసం అని అన్నప్పుడు ఎలా అభివృద్ధి జరుగుతుంది, వాట్ ఈస్ ద రెవెన్యూ ఏంటి, ఆ విలీనం చేయడం వలన వచ్చే సమస్యలు ఏంటి, విలీనం చేయడం వల్ల ఎంత ఖర్చు పెరుగుతుంది, ఇవన్నీ కూడా ప్రజలు చెప్పాల్సి వస్తుంది కదా. మరి ఇదిగో ఇలా చేయటం వల్ల ఇంత అభివృద్ధి జరుగుతుంది. మరి అలా కాకుండా రాజకీయ కోణంలోనో లేకపోతే వ్యాపార కోణంలోనో, అంటే చుట్టుపక్కల భూముల విలువలు విపరీతంగా పెరగాలనేటువంటి ఉద్దేశంతోనో చేశారు ఏమో అనేది కూడా వస్తుంది కదా. ఓకే లక్ష్మణ్ గారు, చివరిగా ఈ హిల్ట్ పాలసీ ఉంది కదా, హిల్ట్ పాలసీకి ఈ డీలిమిటేషన్కి ఏమైనా లింక్ ఉందంటారా? అలాంటిది ఏమైనా కలిపేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు అక్కడ ఏంటంటే ఈ ఒకప్పుడు నగరానికి దూరంగా ఉండి పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు అంటే ఆనాటి పరిస్థితులు వేరు. ఈరోజు నగరం ఆ పరిశ్రమలను కూడా దాటి విస్తరించినప్పుడు ఆ పరిశ్రమలు నగరంలో మధ్యలో అయిపోయినప్పుడు వాటి వల్ల వచ్చే కాలుష్యం కానీ ఇతర కారణాల వల్ల కానీ వాటి దూరంగా జరపాలా అనేటువంటిది అనేది దానైతే నేను తప్పుపట్టాను. కానీ అందులో ఏమైనా మతలబు ఉందా? ఇప్పుడు కొన్ని కర్మాగారాలు నామికా వాస్తవం పనిచేస్తున్నాయి, కొన్ని కంపెనీలు కూడా అలాగే ఉన్నాయి, కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టి బాగా నడుస్తూ ఉన్నాయి. వాటిని తరలించాలి అంటే గనక ఇంకా ప్రత్యామ్నాయంగా అక్కడ భూమి ఇస్తాము, ప్రత్యామ్నాయంగా త్వరగా పర్మిషన్లు ఇస్తాము, ఇవన్నీ కూడా అందులో వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారా అసలు అక్కడికి? ఇక్కడ ఇంత కోట్లు విలువ చేసే భూములను వదులుకొని అక్కడ వెళ్తారా? ఒకవేళ వాళ్ళు అక్కడ పరిశ్రమలను దూరంగా వెళ్తే కాలుష్యానికి రహితంగా నగరం ఉండే అవకాశం ఉంటుంది, కాదని లేదు. కానీ ఎలా కన్విన్స్ చేస్తారు? అందుకనే కోర్టు కూడా ఏదో ప్రశ్నలు వేసింది, అందరు కూడా దాన్ని విమర్శ చేస్తున్నారు. చూద్దాం లక్ష్మణ్ గారు, ఒక్కసారి బీఆర్ఎస్ వర్షన్ నేను తీసుకుంటాను. ఎస్ గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. గౌతమ్ ప్రసాద్ గారు, మొత్తం మీద జీహెచ్ఎంసీ మీటింగ్ అయితే జరిగింది, విలీన ప్రక్రియ వైపు మాత్రం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి, మరోసారి దీని మీద పునరాలోచన చేస్తామని కూడా మేయర్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? సిరాజ్ గారు, మీకు మన ప్రేక్షకులందరికీ కూడా మా గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము లేదా జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయంగా మేమైతే చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చి, రాత్రికి రాత్రి గెజెట్లు తీసుకొచ్చి, ఎవరి అభిప్రాయం తీసుకోకుండా, ప్రజాభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోకుండా, లెక్క చేయకుండా ముందుకు పోవడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పేసి మేమైతే చెప్పుకుంటున్నాం. మనం డెమోక్రసీలో ఉన్నామా అని చెప్పేసి ఒకటి తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జిహెచ్ఎంసీ విస్తీర్ణం ఎంత కావాలి, ఎంత అవసరం ఉంది, ఆ డివిజన్ల వారి సంఖ్య ఎంత, డివిజన్ల వారి ఎంత సంఖ్యలో ఏ డివిజన్ లో ఎంతమంది సంఖ్యకు అనుకూలంగా మీరు ఒక నిర్దిష్టత పెట్టుకున్నారు, ఆ పెట్టుకున్న దాని ప్రకారం మీరు చేస్తున్నారా లేదా అనేది అనేక సమస్యలు ఈరోజు, అనేక ప్రశ్నలు కూడా ఈరోజు తలెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకే ఉదుటన దాదాపు 150 నుంచి 300కు పెంచడం అనేది కూడా చాలా అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. భూముల రేట్లు పెంచుకోవడం కోసమా, కమిషన్ల కోసమా, లేకపోతే ఇంకా దేనికోసం ప్లాన్ చేస్తుందా ఈ ప్రభుత్వము అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మనమైతే వాళ్ళ చర్చల ద్వారా మనకు అర్థమవుతున్న పరిస్థితి. మీరు ఒక్కసారి గమనిస్తే
మీరు డివిజన్లలో అంటే జనాభా ప్రాతిపదికన తీసుకున్నారా లేదా విస్తీర్ణం వైపుగా ప్రాతిపదిక తీసుకున్నారా? విస్తీర్ణం వైపు ప్రాతిపదిక తీసుకుంటే అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, లేదా జనాభా ప్రాతిపదిక తీసుకున్నా కానీ అది కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ వీటి ఏటిని కూడా లెక్కలోకి తీసుకోకుండా రాత్రికి రాత్రి గజెట్ తీసుకొచ్చి ఒక డివిజన్లో ఏమో 15,000 మందితోని డివిజన్ ఏర్పడుతుంది, ఇంకో దగ్గరనేమో 20,000 మందితో డివిజన్ ఏర్పడుతుంది, ఇంకో దగ్గరనేమో 60,000 మందితోని, ఇంకో దగ్గరనేమో 50,000 మందితోని. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సిటీని. మీరు ఒకసారి గమనించండి, ఎందుకు వస్తున్నాయి ఈ ప్రశ్నలు? రాత్రికి రాత్రి ఎందుకు గెజిట్ వచ్చింది? ఎందుకు ఒక వారం రోజులు కూడా సమయం లేకుండా చేస్తున్నారు? అసలు ఫస్ట్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జిహెచ్ఎంసీ విస్తీర్ణం చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఎక్కడ చర్చ జరగాలి? ఫస్ట్ ఆ కౌన్సిల్లో చర్చ జరగాలి. ఆ కౌన్సిల్లో చర్చ జరగకుండా బయట నుంచి ఒక విధానాన్ని తీసుకొచ్చి కౌన్సిల్లో ఈ రోజు ఒక అందరి ముందు చర్చకు పెట్టడం ఏంటి? అంతకు ముందు ఎందుకు పెట్టలేదు? అక్కడ ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరి సిటీలో ఉన్న అందరి భాగస్వామ్యంతో ఈరోజు సమావేశం జరిపి మంచి చెడులను నిర్ణయించి అనుకొని దానికి ఒక నిర్దిష్టతని ప్రాతిపదిక తీసుకొని అప్పుడు మనం కార్యాచరణలోకి వెళ్లాల్సింది పోయి వాళ్ళు ఏదైతే అనుకున్నారో కొద్దిమంది ఆ అనుకున్న దాంట్లో భాగంగానే వాళ్ళు ఒక విధాన నిర్ణయాన్ని ముందుకు తీసుకొచ్చి కౌన్సిల్ మీద రుద్దడం అనేది, జిహెచ్ఎంసీ మీద రుద్దడం అనేది చాలా చాలా అన్యాయం. నేను అన్యాయం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల వ్యూహం ఏమైనా కనిపిస్తుందా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? ఖచ్చితంగా దీంట్లో రాజకీయంగా దురుద్దేశాలున్నాయి, వ్యాపార పరంగా దురుద్దేశాలున్నాయి, ఒక సంపాదన పరంగా దురుద్దేశాలున్నాయి. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బల్మూరి వెంకట లాంటి వాళ్ళు, లేకపోతే అరికపొడి గాంధీ లాంటి వాళ్ళు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మా పరిధిని మీరు ఎట్లా మీరు తీసేస్తారు, మా పరిధిని ఎట్లా మీరు రద్దు చేస్తారు, మాకు అడగకుండా మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి లేదా? ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు అడుగుతున్నాయి. అదేవిధంగా అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అంటే ఎవరికీ తెలియకుండా, చడి చప్పుడు కాకుండా, దొంగతనంగా ఎందుకు ఇట్లా చేస్తుంది, ఎందుకు చేయాల్సి వస్తుందో వాళ్ళు చెప్పాలా. పందికొక్కుల్లో తినడానికా, ప్రజాధనాన్ని మెక్కడానికా, దాంట్లో కొత్త కుంభకోణాన్ని వెతుక్కోవడానికా? ఇందాక సార్ చెప్తున్నారు, అంటే విస్తీర్ణం పేరుతోని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని క్రియేట్ చేసి, లేకపోతే ఇంకో రకంగా చేసి వాళ్ళు ఏదైనా దోచుకోవడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద అనుమానం ఈ రోజు ప్రజల్లో ఉంది. నిజంగా కూడా వాళ్ళు విస్తీర్ణం చేయదలుచుకుంటే, అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయదలుచుకుంటే మొత్తం కేంద్రీకృతంగా చేయాల్సింది వికేంద్రీకరణతోని అభివృద్ధి అవుతుందా, కేంద్రీకరణతోని అభివృద్ధి అవుతుందా అనేది ఒక చర్చ జరగాల్సిన అవసరం లేదా? ఇప్పటిదాకా మనం జరిగిన రాష్ట్రాల విభజన కావచ్చు, లేదా ప్రాంతాల విభజన కావచ్చు, లేదా సిటీల విభజన కావచ్చు, మనం వికేంద్రీకరణ ఎంత జరిగితే అంత అభివృద్ధి చెందుతుంది. మనం 31 జిల్లాలు ఎందుకు పెట్టుకున్నామండి? అంటే ఆ కలెక్టర్లు అందరూ ప్రజలకు చాలా అందుబాటులో ఉండాలని చెప్పేసి 31 మందిని మనం పెట్టుకున్నాం. లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా కలెక్టర్ శాఖలను ఎందుకు వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ ఎందుకు చేసుకున్నాం? అంటే అభివృద్ధి కోసం, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం, ప్రజల సమన్వయ భాగాన్ని పెంచడం కోసం, ప్రజా పాలనలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం కోసం మనం చేసుకున్నదా? లేకపోతే ఇష్టారీతిన మనం ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు చేయడం అభివృద్ధి అవుతుందా? అంటే వీళ్ళు నాకు పొద్దున ఒక కాంగ్రెస్ మిత్రుడు చెప్తా ఉండే, ఏమని అంటే దీంతోనే అంటే సౌండ్ పొల్యూషన్ పోతుంది, ఎయిర్ పొల్యూషన్ పోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు ఈ విధంగా కేంద్రీకృతం చేస్తే సౌండ్ పొల్యూషన్ పోతుందా? సిటీలో పెరుగుతున్న వాహనాల సంఖ్య కావచ్చు, సిటీలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఎట్లా పోతుంది? దానికి తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా? అవేవి పక్కన పెట్టేసి కళ్ళబొల్లి మాటలు చెప్పడము, అబద్ధాలు చెప్పడము, ప్రజల మీదకి తీసుకురావడం, ప్రజల మైండ్లలో నింపడము, అది మాత్రమే చేస్తున్నారు తప్ప ప్రజా ఉపయోగకరం, వీళ్ళకి సదుద్దేశం ఉంటే బాజాప్తా ప్రజల ముందు పెట్టి ప్రజా అభిప్రాయాలు తీసుకొని ఇగో ఇది మంచి, ఇది చెడు. మేము అనేక మండలాల్ని విభజించినప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మండలాల్ని కూడా మేము విస్తరించినప్పుడు అభిప్రాయాలు తీసుకోలేదా? కొత్తగా అభిప్రాయాలు వస్తే మళ్ళీ కొత్త మండలాన్ని మేము ఏర్పాటు చేయలేదా? అదేవిధంగా జిల్లాల విషయంలో మేము అభిప్రాయాలు తీసుకోలేదా? ఎందుకు ఈ విధంగా హూటాహుటిన చేస్తున్నారు? అంటే ప్రజాస్వామ్యం బద్దంగా నడపాల్సిన పరిపాలన అప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా తీసుకుంటుంది అని చెప్పేసి ఈ రోజు నిర్దిష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు కావచ్చు, అనుసరిస్తున్న విధానాల ద్వారా మనకు కరెక్ట్ గా క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి సిరాజ్ గారు, ఇది కంప్లీట్ గా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయంగా మేము భావిస్తున్నాము. ప్రజలకు అనుకూలమైన నిర్ణయం ఉంటే, లేదా ప్రజలకు అనుకూలమైన సదుద్దేశంతో వీళ్ళు కనుక ఒక పాలసీని తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. కానీ ఇట్లా దొంగతనంగా, అదేవిధంగా ప్రజలకు వ్యతిరేకంగా, అన్డెమోక్రటిక్ గా వీళ్ళు ఏదైతే విధానాలు తీసుకొస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా వ్యతిరేకంగా నిలబడుతుంది. దానికి వ్యతిరేక నినాదం తీసుకుంటుంది. అగెనిస్ట్ స్టాండ్ తో మేము నిలబడతామని చెప్పేసి అయితే చెప్పదలుచుకున్నాం.
మొత్తం మీద డీలిమిటేషన్ మాత్రం హైదరాబాద్లో జీహెచ్ఎంసీని ఒక కుదిపేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. ఎస్ నిరంజన్ గారు, గౌతమ్ ప్రసాద్ అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఒకటే. సో ఎవరిని అడిగి డీలిమిటేషన్ చేశారు అనేటువంటి అంశం ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. సో దీనికి ఏమైనా వివరణ ఇస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు గౌతమ్ ప్రసాద్ అన్న మాట్లాడే ముందు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన కొన్ని డివిజన్లు ఎవరి ప్రతిపాదికత నుంచి కూడా విభజించకుండా, అంటే వాళ్ళ యొక్క ప్రతిపాదనలను తీసుకోకుండా పిర్జాదిగూడ కావచ్చు, జవహర్ నగర్ కావచ్చు, అదేవిధంగా బండ్లగూడ కావచ్చు, ఇట్లా కొన్ని దాంట్లను సపరేట్ డివైడ్ చేసి మేయర్లు ఇచ్చారు. ఆనాడు వాళ్ళు కనీసం ఇట్లా కూడా ఇప్పుడు ప్రజా సేకరణ కూడా చేయలేదు. ఎగ్జాంపుల్, మేడ్చల్ దగ్గర ఉండే జవహర్ నగర్ కేవలం ఒక మంత్రి అనుచరుడు, మంత్రికి సంబంధించిన మనిషి కోసము, అదేవిధంగా పిర్జాదిగూడలో కూడా మంత్రి కోసం, మంత్రికి సంబంధించిన అనుచరుల కోసం పనిచేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అట్లా కాదండి, అది కూడా తెలవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ అన్నాని కాదు, అదేవిధంగా ఇక్కడ ఉండే మెగా టీవీ నుంచి మెగా 9 టీవీ నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఈరోజు దేశంలోనే అతిపెద్ద నగరం కాబోతున్నది. దాంతోపాటు మన నగరంలో సమస్యల మీద పోరాడడానికి కూడా, ఉత్పన్నం చేయడానికి కూడా జన సమీకరణ ఎక్కువైపోయింది. గత 20-25 ఏళ్ల నుంచి కూడా ఈ డివిజన్లు ఏర్పాటు లేదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే విస్తీర్ణము చాలా. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని, ఇప్పుడు వనస్థలిపురం కావచ్చు, హైదరాబాద్లో ఉండే ఎల్బీ నగర్ కావచ్చు, హైదరాబాద్లో మొత్తం టౌన్లో లోపల ఉండే చార్మినగర్, అప్సిగూడ కానీ, అదేవిధంగా ఇది సిటీ లోపలికి వెళ్ళిపోయినప్పుడు వాటి యొక్క డివిజన్లు కొద్దిగా ఎక్కువ జనాభా ఉంటుంది. కానీ అక్కడికన్నా సిటీ అవుట్స్కర్ట్స్లో తొందరగా జన సమీకరణ అవ్వడానికి సిటీ అవుట్స్కర్ట్స్కి ఎవరైనా కానీ సుముఖంగా ప్రయత్నిస్తారు. వాటి కోసం జన సమీకరణ రేపొద్దున ముందు భవిష్యత్తు కోసం కూడా ఆ డివిజన్లు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వారి ప్రాంతాలలో ఉండే డివిజన్లను మాకు అడగకుండా చేయడం, ఇవన్నీ సమస్యల కోసమే. ఈరోజు జన సమీకరణ కోసం ప్రతిపాదన జిహెచ్ఎంసీలో మేయర్ గారు పెట్టారు. వాటిని మనం డిస్కస్ చేస్తూ నీ యొక్క వినతి పత్రం ఇవ్వమని మేము గవర్నమెంట్ నుంచి వినతి పత్రం ఇవ్వండి, మీకు అభ్యంతరాలు ఉంటే జనాల అభ్యంతరాలు కానీ, మీ యొక్క అభ్యంతరాలు కానీ, వివిధ కుల సంఘాల అభ్యంతరాలు కానీ ఉంటే వాటిని డిస్కస్ చేయండి. అభ్యంతరాలు ఉంటే మీ యొక్క ఏరియాలలో ఉండే గవర్నమెంట్ వారికి అపోజ్ చేయమని చెప్పారు. కలెక్టర్ గారికి కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓకు, సబ్ రిజిస్టర్కు కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఉండే ఇప్పుడు కార్పొరేటర్లకు కానీ ఇట్లా వారి యొక్క ప్రతిపాదనలను చూపించమని చెప్పారు. నిరంజన్ గారు, ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న వర్షం పడితే హైదరాబాద్ లో నదులు తలపిస్తున్నాయి రోడ్లు, బస్తీలన్నీ కూడా క్రూరమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిరుపేదలు ఉన్నారు, గుడిసెలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో డివిజన్ల సంఖ్యను 300కి పెంచినప్పుడు ఎలాంటి భద్రతను ప్రభుత్వం ఇస్తుంది? అక్కడ ఆల్రెడీ సమస్యలతో ఉన్నటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి, ట్రాఫిక్ సమస్య కూడా ఉంది కాబట్టి, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడుతుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు మంత్రి గారు కానీ మిగతా మంత్రులు కానీ ఒక ముందు భవిష్యత్ తరానికి ఉపయోగపడే విధంగా ప్రణాళికలు చేపట్టే హైడ్రాను ముందుకు తీసుకొచ్చారు. హైడ్రా అంటే కుప్పగూలింది, గవర్నమెంట్ పోతుంది అని చెప్పారు. మొన్న నవంబర్ వరకు కూడా వర్షాలు పడిన పరిస్థితి మన తెలంగాణలో మనం చూసాం. ఆ హైడ్రా లేకపోతే కొన్ని కుంటలు, చెరువులు కూడా కబ్జాలు చేసి ఎక్కడ పోకుండా అస్తవ్యస్తంగా సిటీ మొత్తం ఉండదు. హైడ్రా తేవడం వల్ల హైడ్రా కంటూ కొన్ని ప్రతిపాదనలు కొందుకు సంబంధించిన జనాన్ని పెట్టి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మీరు చూస్తున్నారు, జూబ్లీ హిల్స్ లో గత గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఓడలను తరపించినాయి కొన్ని కాలనీలు ఏకంగా ఇసుక దిబ్బలు ఇండ్లకు వచ్చి ఉన్నాయి. వాటి పరిస్థితిని రాకుండానే ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు హైడ్రాన్ తీసుకొచ్చారు. అదే విధంగా తెలంగాణలో భవిష్యత్తు తరాలకు ఈ దేశంలో, ప్రపంచం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా
హైదరాబాద్ వైజ్ గా చూడడానికి, హైదరాబాద్ ను చూడడం కోసం ఈ రోజు మహానగరంగా చేయబోతున్నారు. అదే విధంగా నీ యొక్క ప్రతిపాదనలు ఉంటే చెప్పండి, కానీ విమర్శించడం అనేది కాదు. దీక్షిత్ గారు ఇక్కడ నీ యొక్క ప్రతిపాదన ఏంటి, నీకు సంబంధించిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓల్డ్ సిటీ అని చెప్పారు కొందరు. ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి గత 30-40 ఏళ్ల నుంచి కూడా లేదు. ఈ రోజు ఓల్డ్ సిటీని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక కార్యాచరణ త్వరలో చేయబోతున్నారు. అది తెలియదు చాలా మందికి. అదే విధంగా ఇప్పుడు ఓల్డ్ సిటీ అవతల పోతే ఏంది, జిహెచ్ఎంసీ దాటినాక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా పెద్ద గ్రామాలు ఉన్నాయి. నిరంజన్ గారు, ఆ గ్రామాలను తీసుకొని వస్తాను. దీక్షిత్ గారు ఆల్రెడీ హైదరాబాద్ ని విశ్వనగరంగా రూపుదిద్దడం కోసం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామంటున్నారు. దీక్షిత్ గారు, పిలిచి ఫుట్బాల్ ఆడితే విశ్వనగరం అయిపోతుందా? అతని ఆ మాటలు మాడినటువంటి కేసీఆర్ డల్లాస్ చేస్తా, టెక్సాస్ చేస్తా, దీన్ని ఇది చేస్తా, అదేంది మన హుస్సేన్ సాగర్ నీటినన్నిటిని కూడా మంచి నీటితో నింపేస్తా అని చెప్పిన వాళ్ళు అందరూ ఏం చేసిరో మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది కదా. ఇప్పుడు ఏం సగం చేస్తారు? ఈ నగరాన్ని చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, అయితే గారు ఎవరైనా సరే, మనం ఇంతకుముందు ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రంలో ఉన్నప్పుడైనా సరే మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఉంటుండే, ఒక హోమ్ మినిస్టర్ అంటే వ్యక్తి ఉంటుండే, లేకపోతే డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటుండే. ఈ అన్ని మంత్రి శాఖలన్నీ కూడా కేసీఆర్ గారు తనకు తన కుటుంబ సభ్యుల్లో ముఖ్య పాత్రలన్నీ పెట్టినట్టు పాపం ఈయన కుటుంబ సభ్యులు ఎవరు లేకపోయేసరికి అన్ని ఆయన దగ్గరనే పెట్టుకుంటారు. అట్లా ఈ ఎక్కువ దూరం ఉండి 4-5 మున్సిపాలిటీలు ఎక్కువ ఉండి 4-5 మున్సిపల్ కార్పొరేషన్లు ఎక్కువ ఉంటే ఆయనకు అర్థమైతలేదు అనమాట. ఇదంతా ఈ పాపం ఆయన గుంపు మేస్త్రి కదా, తొందరగా అర్థం చేసుకోవడానికి కష్టమైతా ఉంది ఆయన. అందుకే ఇవన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ కింద ఉంటే నాకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా నేను దాంట్లో నుంచి దండుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ నేను పరిపాలనలోకి వస్తానో రాను అనేటువంటి ప్రయాసం చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. అంత తొందరపడొద్దు. ఏదైనా చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనం అధికారం కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో లేము, ఆల్రెడీ అధికారంలో ఉన్నాం అనేటువంటి ఆ యొక్క కాన్షియస్నెస్ ఆయనకు ఉండాలి. దాంతో ఆయన ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేస్తే 4 కాలాల పాటు మనం భూమి మీద ఉన్నా లేకపోయినా జనాల మనసు ఉంటాం. కనీసం పుస్తకాలలో రాసుకున్నప్పుడు నెక్స్ట్ తరాలు దాన్ని చదివి అయ్యో ఇటువంటి నాయకుడిగా మనం తయారు కావాలనేటువంటి భావి నాయకులకు మనం స్ఫూర్తినిచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టుంటాం. కానీ ఈ రకమైనటువంటి రాజకీయ నాయకుడు అనగానే రాజకీయం అనగానే చెడు రాజకీయాలు కాదు, జనాలకు ఉపయోగపడేటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి దిశగా వాళ్ళు నాయకత్వాన్ని తీసుకుపోతే బాగుంటుంది. అంతేగాని పోయినసారి కేసీఆర్ గారి పరిపాలన అధ్వానంగా ఉండే, ఆయనను మాత్రమే గుర్తుపెట్టుకుంటారేమో, నేను అంతకంటే అధ్వానమైన పరిపాలన ఇస్తే కదా నన్ను గుర్తుపెట్టుకునేది అనుకుంటున్నాడు ఏమో మరి రేవంత్ రెడ్డి గారు. నాకు అర్థమైతలేదు. నోరు ఎక్కడ ఏ రకంగా వాడాలో ఆ రకంగా వాడుతా ఉన్నారు. అధికారంలోకి రావడానికి, జనాలను అట్రాక్ట్ చేయడానికి న్యూస్ లో ఉండాలి కాబట్టి నువ్వు ఏ రకమైన మాటలు మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెల్లుతుంది. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఎదురుగా నువ్వు ఉన్నావు, కానీ నువ్వు మాట్లాడేటువంటి మాట రాష్ట్ర ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని మాటలు కూడా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన పరిపాలనలో ఇప్పుడు ఫస్ట్ ఏమంటాడు, నేను మొత్తం రాష్ట్రాన్ని మార్చేస్తా అంటాడు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చడానికి డబ్బులు ఏడున్నాయా, మొత్తం కేసీఆర్ ఖర్చు పెట్టేసిండు, డబ్బులు లేవంటాడు. డబ్బులు లేనోడు 100-200 కోట్లు పెట్టి మెస్సీని పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఫోటోలు దిగడాలు, వాళ్ళ పార్టీ నాయకులతోటి వాళ్ళ సొంత తమ్ముని కొడుకుతోటే ఆ మూమెంట్ ఇప్పిడాలు, ఈ రకమైనటువంటి పనులు ఒక పక్కన చేసుకుంటూ గురుకుల పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆకలితోటి లేకపోతే కల్తీ ఆహారంతో ఆసుపత్రి పాలైతే చూసేటువంటి దిక్కు లేదు. అటువంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం డబ్బులు లేవంటారు. ఇటువంటి పనులు చేసేటప్పుడు ఎక్కడి నుంచో డబ్బులు వస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ప్రింటింగ్ ఏమన్నా మన రాష్ట్రంలో ఏర్పాటు చేసారో తెలుస్తలేదు, లేకపోతే జనాల రక్తం అమ్మి ఈ తెచ్చినటువంటి డబ్బులను ఈ రకంగా వాడుతున్నాడో కూడా అర్థమవుతలేదు. ఇది కేవలం ఈ 300 డివిజన్లు ఏర్పాటు చేయడం ఓకే, డీలిమిటైజేషన్ భాగంగా జనాలు పెరుగుతున్నప్పుడు వాళ్లకు ఒక 10,000 మందికి ఒక నాయకుడు ఉండాలి, ఒక 20,000 మందికి ఒక నాయకుడు ఉండాలి, అప్పుడైతే పరిపాలన కింద దాకా పోతుంది అని ఆలోచించేటువంటి నాయకత్వంతో చేసి ఉంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ కళ్ళ ముందు కనపడతా ఉంది కదా, ఇక్కడ విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా డివిజన్లను డివైడ్ చేసినారు. ఎక్కడ కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకోలేదండి.
వీళ్ళు ఊరికనే బూటకపు మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా, ఏమని చెప్తా ఉన్నారు, మేము ప్రజల అభిప్రాయం తీసుకుంటా ఉన్నాం, అవసరమైతే ఎంఆర్ఓ దగ్గర ఇవ్వండి, అవసరమైతే ఇంకో దగ్గర ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు ఆ స్కీమ్ ఏర్పాటు చేసి ఎంపీడీఓలను పంపించి ప్రతి గ్రామంలో వార్డుల దగ్గర కూర్చోబెట్టి మీకు ఏమేం కావాలో ఉత్తరాలు ఇవ్వండి అయ్యా, మా రాజుగారి దగ్గర తీసుకుపోతామని చెప్పి వచ్చి తీసుకుపోయిన ఉత్తరాలకు దిక్కేది ఉంది. ఎవరు పట్టించుకున్నాడు? ఆ ఉత్తరాలన్నీ కూడా దారిలో పోతూనే కింద చిత్తుకాయతల్లాగా కింద పడేసుకుంటూ పోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. మీరు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటిదంటే ఇంత కింద దాకా ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆచరణ లేదు, ఆచరణలో ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే పాపం ఆయన తప్పు కూడా కాదు, ఆయనంతగా ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు కదా, నేను గుంపు మేస్త్రినని. గుంపు మేస్త్రితోటి ఏం పని అవుతుంది, ఎంత పని అవుతుంది? అంతే పని అవుతుంది ఆయనతోటి. ఆయన ఏంటంటే నేను చేయగలుగుతున్నాను. ఆర్కిటెక్ట్ కి గుంపు మేస్త్రికి ఉన్న డిఫరెన్స్ అదే. గుంపు మేస్త్రి ఏం చేశాడంటే 4 ఇల్లు చూసి ఎట్లా కట్టాలో చూసి 4 పనులను తెచ్చి పని చేపిస్తాడు. కానీ ఆర్కిటెక్ట్ అనేటోడు నువ్వు రా మెటీరియల్ ఇస్తే ఆ రా మెటీరియల్ ని మనకు ఉన్నటువంటి తక్కువ ప్రదేశంలో ఎక్కువ ఉపయోగపడేలాగా, ఎక్కువ అందంగా కనపడేలాగా చేస్తాడు అనమాట. గుంపు మేస్త్రి ఏం చేస్తాడు, గుడ్డిగా పోతాడు. ఇప్పుడు ఈయన అట్లా గుడ్డిగా పోతా ఉన్నాడు. ఆ పరిపాలనతో అది ముఖ్యమంత్రి స్థాయి పరిపాలన కాదు. అది వాళ్ళకు కూడా తెలుసు, ఎవరికి కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు లోపల సతమతమవుతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం వచ్చి మా నెత్తి మీద పడ్డదరా నాయనా అని చెప్పి వాళ్ళు కూడా ఏడుస్తా ఉన్నారు. ఈ తప్పదిగా వాళ్ళు ఈ 2-3 సంవత్సరాలు ఈ మోసుకున్న భారం మోయాల్సిన తప్పకుండా ఈ 5 సంవత్సరాలు ఈ పరిపాలన అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక దగ్గర ఒక 20 సంవత్సరాల రెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక అంత గొప్పగా మరి ఈయన పరిపాలన చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పరిపాలన సంవత్సరం తగ్గు పెట్టుకుంటది. అమ్మ వద్దురా నాయన ఇంకోసారి తెలంగాణ కాంగ్రెస్ తీసుకురావద్దురా నాయన రీతిలో. ఇది కూడా మంచిదే అది. ఎందుకంటే మనకు దాని విలువ కూడా మనకు తెలుస్తుంది. హైడ్రా చేసినారండి, హైడ్రా విషయం ఉన్నది. ఓకే, ఎస్ గౌతమ్ ప్రసాద్ గారు, ఓవరాల్ గా మాత్రం డివిజన్ల ఏర్పాటు మీద ఎలాంటి నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ చేస్తారు మీరు యాజ్ ఏ ప్రతిపక్షంగా? పట్టుకోవడం సముచితం కాదు సిరాజ్ గారు. చేతులు కాలకన్నా ముందే ఆకులు పట్టుకుంటే చాలా చాలా బాగుంటది, చేతులు కాలకుండా ఉంటాయి. ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ప్రజల చేతులు కాల్చే హాయిగా ఆనందంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిరంజన్ లాంటి యువకులంతా కూడా బాధపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు యువకులు, ఈ రోజు రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే యువత అంతా కూడా ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ సిటీకి ఏం కావాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఆ ఆలోచనలో భాగంగా ఈ సిటీ అభివృద్ధి కోసం ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన స్థితిలో పాపం పార్టీని ఒకళ్ళ తప్పించుకోవడానికి సమయం సరిపోవట్లేదు వాళ్ళకు. నిజంగా చేయాలంటే నిజమైనా కాదా? బండి ఇప్పుడు మనం బల్మూరి వెంకట వచ్చి అభ్యర్థన తెలియజేసిందా? మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా. అదే విధంగా అరకిపూడి గాంధీ మా పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. దానం నాగేందర్ కూడా మా పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. అట్లా డజన్ మంది వచ్చిండ్రు. డజన్ మంది వచ్చేసి వాళ్ళ అభిప్రాయం ఇది తప్పు, జిహెచ్ఎంసీ చేస్తున్న తప్పు అని చెప్పేసి నిలదీశారు కదా. మా ఏ ప్రాతిపదికన మీరు చేశారో చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. వినతి పత్రమే కాదు, డిమాండ్ కూడా చేశారు. బయటకు వచ్చి గట్టిగా మాట్లాడారు. వాళ్ళకన్నా సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధాన పరిచే ఆన్సర్ ఇది ఉందా, విషయం ఉందా? లేదు. పార్టీని వకాల్తా పుచ్చుకోవడము లేదా ప్రభుత్వాన్ని వకాల్తా పుచ్చుకోవడం కోసం మాట్లాడితే మాట్లాడుకోండి, ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఉన్నారు కాబట్టి అది వేరే విషయం. నేను అంటుంది ఏంటంటే ప్రజల సాటిస్ఫాక్షన్ కోసం, ప్రజలకు నమ్మకంలో తీసుకోవడం కోసం వాళ్ళు చేసిన పని ఏంటి? వాళ్ళు నిజంగా కూడా ఈ జిహెచ్ఎంసీని విస్తీర్ణపరచడానికి ట్రాఫిక్ ఒకవైపు పెరుగుతుంటే దాంట్లో తీసుకొచ్చే సిటీలో కలిపితే ఇంకా ట్రాఫిక్ పెరుగుతుందా? ఒకవైపు పొల్యూషన్ పెరుగుతూ ఉంటే వికేంద్రీకరణ చేసి పచ్చదనాన్ని పెంచి ఎక్కడికెక్కడ స్వతంత్రతని నిలిపి హరితవనాన్ని ఏర్పాటు చేసి ఆక్సిజన్ అందేలాగా చేయాలన్నా, లేకపోతే సిటీలో కలిపి మొత్తం కొట్టేసేటట్లు ఉండాలన్నా? ఇప్పుడు సిటీలో కలపాలి అని అంటే చెట్లు ఉన్న వాటిని కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడదా? అది పరిశ్రమల రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకో రూపంలో కావచ్చు, కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడదా? కానీ అక్కడికక్కడే మనం చేయడం, వికేంద్రీకరణ చేయడం వలన అక్కడ ఖచ్చితంగా మనం పచ్చదనాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ట్రాఫిక్ ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా పరిపాలనని ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉన్న దాన్ని మనం అన్ని రకాలుగా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పుట్టిన 150 ఉన్నదాన్ని 300 చేయడం అంటే అది అభివృద్ధి అవుతుందా? ప్రజా అభిప్రాయాన్ని తీసుకోకుండా 300కు పెంచి మేము అభివృద్ధి చేస్తామంటే కరెక్ట్ అవుతుందా? మీరు నిజంగానే చిత్తశుద్ధితోని మంచి అభిప్రాయంతో చేసినారు. కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు?
ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ సంబంధిత చట్టసభలో మనం చర్చకు పెడతామా పెట్టమా? పెట్టకుండా 10 రోజుల ముందే గెజెట్ ఇచ్చేసి అదే తౌడేసినాం కొట్లాడుకొని ఇది చాట్లో తౌడేసినాం కొట్లాడుకొని సావండి అని చెప్పేసి అన్నట్టు వీళ్ళు గెజెట్ ఇచ్చేసి ఇక మేము ఇచ్చేసినాం మీరు తన్నుకు సావండి అని చెప్పేసి అంటే ఎట్లా? తాంబూలాలు ఇచ్చాము తన్నుకు సావండి అన్నట్టుంది కాదా? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చర్చ పెట్టలేదు? సరే, చిత్తశుద్ధి లేదు మీకు అనేది అందరికీ అర్థమవుతుంది. సరే, ఏ ప్రాతిపదికన చేశారు? 20,000 తీసుకున్నారా లేదా 50,000 తీసుకున్నారా? పాత బస్తీలో 15,000కో 20,000కి ఇచ్చి ఇప్పుడు కొత్త బస్తీకి వచ్చేటప్పటికనంటే మీరు 50,000 60,000కి ఎందుకు పెంచారు? మీరు చెప్పండి. ఇది వివక్ష లాగా అనిపించదా? ఇప్పుడు బీజేపీ లాంటి సంస్థలు ఉన్నాయండి, ఇప్పుడు వాళ్ళు మతాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? పాత బస్తీకి 15,000 మంది ఎట్లా, అదేవిధంగా కొత్త బస్తీలో ఉన్న హిందువులకు 50,000కు 60,000కు డివిజన్ ఎట్లా చేస్తారని చెప్పేసి క్వశ్చన్ రాదా? ఇది సహజమే కదా. మనం డెమోక్రసీ లో ఉన్నామా, సెక్యులర్ కంట్రీలో ఉన్నాం, సెక్యులర్ రాష్ట్రంలో ఉన్నాం కదా. అటువంటప్పుడు ఇవన్నీ ప్రశ్నలు రావా? ఇంగిత జ్ఞానం లేదా ఈ ప్రభుత్వానికి? ఇంగితంగా ఆలోచించాల్సిన అవసరం లేదా? ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారని చెప్పేసి ఆలోచించాల్సిన బాధ్యత లేదా? బాధ్యత లేకుండా ఫుట్బాల్ ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని కేకుల్లా తీసుకుని తింటామంటే ఎట్లా? ఇది కరెక్ట్ అవుతుందా? ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేయడం అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకు భాగస్వామ్యం చేయడం అనేది ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయకపోతే అది అప్రజాస్వామ్యం అవుతుంది. ఈ మాత్రం చిన్న లాజిక్ కూడా తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ రాష్ట్రాన్ని వాళ్ళు అధోగతి పాలు చేయడానికే ప్లాన్ చేసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని మొత్తం దెబ్బతీయడానికే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పుల్ల కదలాలంటే, ఈ రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేయాలని చెప్పేసి అనుకుంటే, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా, నాటకము, ప్రభుత్వాన్ని నడిపే సత్తా గాని చేవ గాని లేదు. ప్రజల రక్త మాంసాలతో నిర్మితమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా అభిప్రాయం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతామంటే బీఆర్ఎస్ ఊరుకోరు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి మేము ఎదురు నిలబడతాం. మీరు హేతుబద్ధంగా చేస్తే మీకు సపోర్ట్ గా నిలబడతాం. అదేవిధంగా నిన్నగాక మొన్న మీరు బీసీ రిజర్వేషన్ కోసం బిల్లు పెట్టిండ్రు, దాంట్లో తప్పులు మేము పక్కన పెట్టి బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని మేము తప్పనిసరిగా సమర్థించాం. అదేవిధంగా అసెంబ్లీలో మీకు అనుకూలంగా ఆర్డినెన్స్ తీసుకురావడం కానీ ఇంకో దానికి కానీ మేము అనుకూలంగా ఉన్నాం. మీరు అదే గనక ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము దానికి వ్యతిరేకంగా నిలబడతాం. అది ఈ రోజు జిహెచ్ఎంసీలో మీరు చేస్తున్నారు కాబట్టి నిలబడతాం ఖచ్చితంగా. మీరు ప్రజా అభిప్రాయాన్ని వ్యతిరేకించే లెక్కలో తీసుకోకుండా మీ పరిపాలన ఉంటే అది ఎవరిదైనా కాదు, ప్రభుత్వంలో రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పే. నేను ఏమంటున్నానంటే, ఇటువంటి అప్రజాస్వామికమైన వ్యవస్థ రేపు బీఆర్ఎస్ చేసింది అనుకోండి, దాన్ని మనం స్వాగతిస్తామా? స్వాగతిస్తాం. ఎవరైనా స్వాగతిస్తాం. లేదు ఇంకో పార్టీ వచ్చింది దాన్ని స్వాగతిస్తామా? స్వాగతిస్తాం. ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ప్రజా అనుకూలమైన పరిపాలన చేయటమే ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యం. ఆ ప్రజాస్వామ్య లక్ష్యానికి మీరు తూట్లు పొడుస్తున్నారా, గండ్లు పడుస్తున్నారా, ఏం చేస్తున్నారో చెప్పండి. మళ్ళీ దీనికి అతీతంగా మాట్లాడతారా? మళ్ళీ మేము చాలా బాగా చేస్తున్నాం అని చెప్పేసి అంటారా? మీరు ఒక మాట చెప్పండి. వికేంద్రీకరణ, ఈ దేశంలో వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి ఫలాలు అందినాయా, లేకపోతే కేంద్రీకరణ ద్వారా ఫలాలు అందినాయా చెప్పండి. ఒకవేళ కేంద్రీకరణ అనుకోండి, ఆర్బీఐ ఎస్బీఐని ఒకే దగ్గర పెట్టే, ఢిల్లీలో కేంద్రంగా పెట్టి ఎస్బీఐ బ్యాంకును తెరవచ్చు కదా. మరి రాష్ట్రాలకు ప్రాంతాలకు ఎందుకు పెట్టిందండి ఎస్బీఐ బ్రాంచెస్ ని? వికేంద్రీకరణ కాదా అది? ప్రజలకు అందుబాటులో ఉంచడం కాదా? చిన్న లాజిక్ చెప్తున్నా, అంటే అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను ఒక అంశాన్ని. ఇంత గుడ్డిగా ఉంటారా మీరు? ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు తొమ్ముతున్నారు మీరు? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ చేస్తున్నారా? ఒక మంత్రి వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఆయన ఏ మంత్రి కూడా తెలియకుండా తాగి వాగుతున్న పరిస్థితి ఇంత దారుణం ఉంటుందా? ఆయన ఐటీ మినిస్టరా లేకపోతే చిత్ర పరిశ్రమల మినిస్టర్ కూడా తెలియకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన గతంలో ఐటీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏ మంత్రి? కనీసం ఇంగితం లేదా? మీడియా ముందుకు వచ్చినప్పుడు తాగి మాట్లాడొద్దని తెలియదా? అసెంబ్లీలోకి వస్తే తాగి మాట్లాడొద్దని చెప్పేసి ఇంగిత జ్ఞానం లేదా? వాళ్లకు పరిపాలన మీద కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జవసత్వాల్ని అర్థం చేసుకోవడం కానీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి కానీ, అదేవిధంగా లక్ష్యం కానీ, అదేవిధంగా అంకిత భావం కానీ ఎక్కడా లేదు. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడమే వాళ్ళ ప్రథమమైన లక్ష్యం. ఆ దాని వైపు చురుగ్గా అడుగులు వేస్తున్నారు. మహా అంటే ఈ తెలంగాణ ప్రజలు ఒక 2 సంవత్సరాలు ఓపిక పడతారండి. 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం మొత్తం ఎలక్షన్ పీరియడ్. ఆ ఎలక్షన్ పీరియడ్ లో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది ఈ కాంగ్రెస్ పార్టీ వర్గాలకు అర్థమైంది కాబట్టి అది పరిశ్రమల రూపంలో భూముల్ని కొట్టేయడం కావచ్చు, కుంభకోణం చేయడం కావచ్చు, లేకపోతే ఈ డివిజన్ల రూపంలో కుంభకోణం చేసి డబ్బు సంపాదించడం కావచ్చు, వేగవంతంగా చేసుకోవాలి. మనకి రేపు అనేది లేదు, మనకు మాపే ఉంది. రేపు అనేది లేదు కాబట్టి దోచుకోవడం మనం స్పీడ్ గా చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి తమ్ముడు, రేవంత్ రెడ్డి బామ్మర్ది, రేవంత్ రెడ్డి ఇంకోడు, రేవంత్ రెడ్డి మానవుడు అందరూ టీమ్ గా
దండుపాలెం బ్యాచ్ లాగా ఈ రోజు రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి గౌతమ్ ప్రసాద్ గారు. అన్ని రకాల ప్లాన్లు వేస్తున్నారు. ఎస్ ఓకే, మొత్తం మీద చూద్దాం. ఎందుకంటే జీహెచ్ఎంసీ లిమిటేషన్స్ కి సంబంధించి ప్రజల ముందు అభిప్రాయాలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయి, అదేవిధంగా అన్ని పక్షాలను ఒప్పించి మాత్రమే డివిజన్ల పునర్విభజనకు తీసుకుంటారా అనేది మనం కూడా వెయిట్ చూద్దాం. మొత్తం మీద ఈ రోజు నాతో పాటు ప్యానల్ పార్టిసిపేట్ చేసినటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, దీక్షిత్ గారికి, నిరంజన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విస్తరణ, డివిజన్ల పునర్విభజన మాత్రం రచ్చజెప్పుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.